ఏ ఉయ్యాలెక్కిండు మనవాడిని ఎక్కించుకొని కూర్చుండు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి హిమాంశుని వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి మనవాడిని వేసుకొని చూసుకుంటా మురిసిపోతూ ఉన్నాడు ప్రతి ప్రోగ్రాంలో. ఎస్, అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళ మనవాడిని అయితే తీసుకుపోయిండు అనుకుందాం. మరి ఇక్కడ ఎంతమంది హాజరైనరు క్యాబినెట్ భేటీకి ఇవాళ? నాకు రెడ్డి మనవాడు కాబోయే రెడ్డి, ఇట్లా ఉంటుంది అది. ఆ రాజసం చూడండి అసలు. అబ్బా, మేడారంలో మనవాడితో కలిసి సీఎం రేవంత్ తులాభారం. భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్లపై దృష్టి. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన. ప్లీజ్ రేవంత్ అన్న ఏమనుకోకు, ప్లీజ్ ఏమనుకోకు. మొన్న గ్లోబల్ సమ్మిట్ అటకెక్కింది అన్నట్టు. లాస్ట్ టైం కూడా గిట్లనే దావోస్ పోయినావు నువ్వు, ఆ శ్రీధర్ బాబు. ఏమైంది? కంపెనీలు ఎన్ని వచ్చినాయి? 80,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు అన్నావు. కోట్లు కాదు కదా, బూట్ల కంపెనీ కూడా పెట్టలే మీరు దావోస్ పోయి వచ్చినాక. పెట్టినరా? నేనేమంటలేను రేవంత్ అన్న, నేను నిన్నేమంటలేను. నాకు నీ మీద వ్యక్తిగత కక్షలేం లేవు. నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నా, వాళ్ళ క్షేమం వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడుతున్నా. మాట్లాడితే మాట్లాడొద్దంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు. దావోస్కి పోయి లాస్ట్ టైము 80,000 కోట్లు వచ్చినాయి అంటూ బూట్ల కంపెనీ కూడా పెట్టలే. అగో లాస్ట్ టైం ఆ కేటీఆర్ సార్ ఏం చేసిండు? శంకుస్థాపనలు చేసిండు. ఇప్పుడు కూడా పోతే చెట్ల కిందనో పుటల కిందనో ఆ శంకుస్థాపన మైలురాళ్ళు ఉంటాయి చూసినావా, ఇంకా అవి కనబడతాయి. మరి ఆ శంకుస్థాపనలు చేసిన దగ్గర కంపెనీలు ఉన్నాయా? లేవు. శ్రీధర్ బాబుకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేషను ఐటీ కాకుండా కొన్ని గాయనే చూసుకుంటున్నట్టు ఎవరికి తెలియకుండా. ఆ శంకుస్థాపనల సంగతి ఏంది? ఏమనంటే హిల్ట్ అంటావు, పుల్ట్ అంటావు. 5 లక్షల కోట్లు కొట్టేద్దామనుకుంటావు. కంపెనీలు ఇండస్ట్రియల్ ఏరియా మార్చాలంటావు. నిమిషానికి ఒకటి మాట్లాడతావు. రైజింగ్ అంటావు, జింగ్ అంటావు, దావోస్ పారిపోతావు. అక్కడ పోయి ఫోటోలు దిగుతావు. ఫ్లైట్ ఛార్జెస్ వేస్టు, ఫుడ్ ఛార్జెస్ వేస్టు, అకామిడేషన్ ఛార్జెస్ వేస్టు. నీతోటి మళ్ళీ ఊపుకుంటా ఆ ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఊపుకుంటూ ఇట్లా వస్తాడు, లేదా రోహిన్ రెడ్డి వస్తాడు, లేదా ఫహీం ఖురేషి వస్తాడు. ఈ ఐటీ శాఖ మంత్రి కాబట్టి మళ్ళీ ఆయన లేకుండా నువ్వు పోతే ఏడ తిడతారా అని ఆయనను కూడా పోతావు, తీసుకుపోతావు. ఫోటోలు నీకు, పోట్లు ఆయనకి. ఓకే, బాగా టచ్ అవుతుంది కదా. తెలంగాణ ప్రజలు చెప్పాలి ఇప్పుడు నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా రాంగ్ మాట్లాడుతున్నానా. ఇవన్నీ రాయమండి మనం పేపర్లా, ఇవే రాస్తాం. భారీ పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అని ఆంధ్రజ్యోతి రాస్తాడు. ఎందుకని? 100 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఎవడైనా రాస్తాడు వార్త. మళ్ళీ ఇన్ని పంచాయతీలు మళ్ళీ ఏమైనాయి? కంపెనీలు ఏమైనాయి? ఆ 80,000 కోట్లు యూపీ, 80,000 కోట్లు పక్కన పెడితే బట్టి విక్రమార్కన్ కానీ, శ్రీధర్ బాబుని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నేను అడుగుతున్నా, ₹1 కోటి చూపి మీరు దావోస్కు పోయి వచ్చిన ఖర్చు బిల్లులు తప్ప ఇంకేముండవు. నీ డప్పులు కొట్టడానికి నీకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది బ్యూరో చీఫ్లో శాటిలైట్ మీడియాలోకి వెళ్ళి పట్టుకపోతావు. ఇట్లుంటుంది పరిస్థితి. ఎట్లుంటుంది రేవంత్ అన్న పరిస్థితి? ఇట్లుంటుంది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయడానికి పోతున్నావు? మళ్ళీ గప్పాలు కొట్టడానికి పోతున్నావు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రపంచం మొత్తం చుట్టేయాలి. అదేంటది? లాస్ట్ టైం పోయి బోట్ ఎక్కి మంచిగా అద్దాలు పెట్టుకొని ఇట్లా బ్యూటీ ఆఫ్ లండన్ ఇట్లేదో చూసొచ్చిరు కొంతమంది పోయి. ఇంతకు మించి ఏమైనా అయిందా రేవంత్ అన్న? కావాలంటే మా తెలంగాణ ప్రజలను అడుగు. కావాలంటే ఇంకొక 10-15 కేసులు పెట్టుకో నా మీద.
నేనేమనుకోను. ఈ మధ్య కేసులు పెట్టుకోకపోతే తప్పంట. కేసులు పెట్టుకున్నోడే మహారాజు అంట. అసలు మీ లెక్కనే ముఖ్యమంత్రులు అవుతురు. మరి అదేదో కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేస్తే నేను కూడా అవుతా కదా ముఖ్యమంత్రి. ప్లీజ్ రేవంత్ అన్న, అర్థం చేసుకో.